హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు ఏంటంటే నేను సింపుల్ మేకప్ లుక్ని చూపిస్తాను. వినాయక చవితి స్పెషల్ అనమాట. సో ఇది ఈజీగానే అయిపోతుంది గైస్, ఫాస్ట్గానే. సో నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ నాకు డార్క్ సర్కిల్స్ అవి ఉన్నాయి కాబట్టి కలర్ కరెక్ట్గా చేస్తున్నాను అనమాట. ఇది స్విస్ బ్యూటీ కన్సీలరే, కాకపోతే ఎల్లో టింట్ ఉంటుంది, అంటే నా షేడ్కి సెట్ అవ్వలేదు, అందుకని చెప్పి కలర్ కరెక్టర్ లాగా యూజ్ చేస్తున్నాను. ఈరోజు నేను ఏంటంటే బ్యూటీ బ్లెండర్ని యూజ్ చేస్తున్నాను గైస్, అన్నింటినీ బ్లెండ్ చేయడానికి అని చెప్పి. తర్వాత ఏంటంటే నేను మేబిలిన్ది ఫౌండేషన్ తీసుకుని అగైన్ ఆ ఫేస్ మొత్తం డాట్స్లా పెట్టి బ్యూటీ బ్లెండర్ తోటే బ్లెండ్ చేసేస్తున్నాను. మీరు కావాలంటే బ్రషెస్ అయినా వాడచ్చు, లేకపోతే జస్ట్ హ్యాండ్స్తో కూడా మీరు బ్లెండ్ చేయొచ్చు. చెవులకి అండ్ మెడకి కూడా అప్లై చేయడం మర్చిపోద్దు గైస్. తర్వాత ఏంటంటే నేను ఇది కన్సీలర్ తీసుకుంటున్నాను అండ్ హై పాయింట్స్ దగ్గర అప్లై చేస్తున్నాను అనమాట. సో ఇలా అప్లై చేయడం వల్ల ఏంటంటే డార్క్ సర్కిల్స్ అవి ఉంటాయి, ఇందాక మనం కలర్ కరెక్టింగ్ చేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం అవి మంచిగా కనపడతాయి అనమాట. సో తర్వాత ఏంటంటే నేను ఆ పౌడర్లో నేను ఏమేమి మిక్స్ చేశాను అంటే లాక్మే రోజ్ పౌడర్ ఒకటి, ఇంకొకటి బ్లూ హెవెన్ సెట్టింగ్ పౌడర్. సో వీటిని ఏంటంటే నేను అగైన్ బ్యూటీ బ్లెండర్తోనే అప్లై చేస్తున్నాను గైస్. తర్వాత నేను కాంటోరింగ్ కూడా చేస్తున్నాను అగైన్ బ్యూటీ బ్లెండర్ తోటే. నాకు ఫస్ట్ టైం లైక్ భయం వేసింది, బట్ బాగానే బ్లెండ్ అయిపోయింది. సో నేను ఏంటంటే నా చీక్ బోన్స్ దగ్గర నా ఫోర్ హెడ్ దగ్గర, ఎందుకంటే నేను లైక్ స్లీక్ హెయిర్ స్టైల్ వేసాను కాబట్టి కొంచెం పెద్ద ఫోర్ హెడ్ ఉంటుంది అని చెప్పి, అండ్ ముక్కుని కూడా కాంటోర్ చేస్తున్నాను. మీ నోస్ సన్నగా ఉంటే కాంటోర్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు, బట్ నాకేంటంటే ఒక స్ట్రక్చర్లో వస్తుంది అని చెప్పి నేను చేస్తున్నాను. తర్వాత ఏంటంటే స్విస్ బ్యూటీ లిక్విడ్ హైలైటర్ని తీసుకుంటున్నాను గైస్. అగైన్ దాన్ని కూడా నేను బ్యూటీ బ్లెండర్తోనే అప్లై చేసి బ్లెండ్ చేసేస్తున్నాను. బాగుంది యాక్చువల్గా, నిజంగా బ్యూటీ బ్లెండర్ తోటి అన్నీ బ్లెండ్ చేస్తుంటే టైం తీసుకుంటుంది గైస్, పక్కా టైం అయితే ఎక్కువే తీసుకుంటుంది. కాకపోతే ఏంటంటే మీకు మంచి న్యాచురల్ ఫినిష్ ఇస్తుంది అనమాట. మీరు హ్యాండ్స్తో అప్లై చేసినా సార్ట్ ఆఫ్ కొంచెం అదే సిమిలర్ లుక్ ఇస్తుంది అనుకోండి. సో నేను ఏంటంటే ఆఫ్లైన్లో నేను ఐబ్రోస్ని ఫిల్ చేశాను. తర్వాత వెట్ అండ్ వైల్డ్ రోజ్ ఇన్ ద ఎయిర్ ప్యాలెట్లో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ బ్రష్ తోటి గోల్డెన్ షిమ్మరీ షేడ్ని తీసుకున్నాను, కాకపోతే అది బ్రష్తో అప్లై కాలేదు, అందుకని చెప్పి నేను ఇంకా ఫింగర్స్తోనే అప్లై చేసాను గైస్. అండ్ సీరియస్గా ఐ మీన్ ఈరోజు మేకప్ థీమ్ ఏంటంటే యాక్చువల్గా గోల్డెన్ ఐస్ అండ్ రెడ్ లిప్స్ అన్నట్టు పెట్టాను, ఎందుకంటే ఫెస్టివల్స్కి చాలా బాగుంటుంది. అండ్ మీరు ఎంతమంది సెలబ్రిటీస్ని చూసినా కానీ చాలా వరకు వాళ్ళు కూడా ఇలాంటి మేకప్పే వేసుకుంటారు, లైక్ వాళ్ళు ఫంక్షన్స్ అవి చేసుకున్నప్పుడు ఇంట్లో. సో యా, నేను అదే థీమ్ ఫాలో అవుతున్నాను అనమాట. సో రింగ్ ఫింగర్ మీద తీసుకున్నాను నేను ఆ గోల్డెన్ ఐ షాడోని అండ్ అప్లై చేస్తున్నాను. తర్వాత ఏంటంటే ఐటెక్స్ ఐలైనర్ని తీసుకున్నాను గైస్, తీసి జస్ట్ స్మాల్ వింగ్ లైనర్ లాగా అప్లై చేస్తున్నాను. బోల్డ్గా ఏమి అప్లై చేయట్లేదు, మీరు కావాలంటే తిగ్గా కూడా అప్లై చేసుకోవచ్చు. మీ ఐ షేప్ని బట్టి మీరు కాజల్ని కూడా అప్లై చేసుకోవచ్చు కావాలంటే లోయర్ ల్యాష్ లైన్లో, బట్ నేను ఎక్కువ లోయర్ ల్యాష్ లైన్లో అప్లై చెయ్యను. అండ్ తర్వాత ఏంటంటే నేను మార్స్ మస్కారాని తీసుకుని ఒక కోట్ వేసాను గైస్. ఒక కోట్ వేసిన తర్వాత ఏంటంటే అది ఆరేంత లోపల నేను లిప్స్టిక్ వేసి మళ్ళీ తర్వాత సెకండ్ కోట్ వెళ్తున్నాను. సో లిప్స్టిక్ ఏంటంటే నేను బ్రైట్ డార్క్ రెడ్ లిప్స్నే డార్క్ కాదు కానీ కొంచెం బ్రైట్ రెడ్ లిప్స్టిక్ని తీసుకున్నాను. ఇది లారియల్ ప్యారిస్ నుండి, ఇది 115 గైస్, ఐ రిప్రజెంట్ షేడ్ అనమాట. లారియల్ లూజ్ లిప్స్టిక్స్ వచ్చాయి కదా మ్యాట్ వే, దానిలో 115 చాలా బాగుంది నిజంగా ఈ లిప్స్టిక్. అండ్ అది అప్లై చేసిన తర్వాత నేను ఏంటంటే అప్పర్ లిప్ని కొంచెం పెద్దగా చేయడానికి అని చెప్పి నేను కొంచెం నా లిప్ కంటే కొంచెం పైకి డ్రా చేశాను. అండ్ తర్వాత మళ్ళీ సెకండ్ కోట్ ఆఫ్ మస్కారా వేస్తున్నాను. అండ్ ఫైనల్గా ఏంటంటే నేను మొత్తం నా ఆర్నమెంట్స్ అవి పెట్టుకున్న తర్వాత ఆ ముక్కు పుడక నార్మల్గా మహారాష్ట్ర వాళ్ళు పెట్టుకుంటారు కదా ఈ ఎక్కువ ఈ వినాయక చవితికి అది, సో అందుకని నేను కూడా పెట్టుకున్నాను అనమాట. సో ఎస్ గైస్, దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. హ్యాపీ వినాయక చవితి. నేను మిమ్మల్ని మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తా. టిల్ దెన్ టేక్ కేర్, బై సన్షైన్.